హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జానీ అయిపోయిన పిల్ల. ఏంటక్క ఇన్ని తీసుకొచ్చావు అనుకుంటున్నారా? ఎస్, చాలా వరకు అందరూ లెహెంగా అవుట్ఫిట్స్ అయిపోయాక ఇంకా వాటి డీటెయిల్స్ జరిగేటప్పటికి అవన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయేవి. నా గోల్డెన్ లెహెంగా గురించి మీకు చెప్పాను కదా, అదైతే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఇవన్నీ కూడాను నేను రీసెంట్గా తీసుకునేవి. ఇవి 1-2 డేస్లోనే ఇవన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తున్నాయి. సో దీన్ని తర్వాత నేను పోస్ట్ చేసేటప్పటికి ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వడం వల్ల మళ్ళీ నాకు అడుగుతున్నారు. ఆ గోల్డెన్ శారీ అయితే ఇంకొకసారి అది రీస్టాక్ అయ్యాక నేను మీకు లింక్ అనేది అప్లోడ్ చేస్తాను. వీటి లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతిసారి నేను వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు కొన్ని శారీస్ ఇంకా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని నేను చూపిస్తున్నాను. లాస్ట్ వరకు చూసేయండి. కొత్త కనిపిస్తున్నాం అనుకుంటున్నారా? ఈరోజు మీకు శారీస్ నేను రివ్యూ చేయడానికి వచ్చాను. దీంట్లో ఫుల్ హల్చల్ అయిన శారీస్ ఏదైనా ఉంది అంటే ఈ శారీ. నా యూట్యూబ్కి నా ప్రొఫైల్ చూసే సగం మంది సబ్స్క్రైబ్ చేస్తారు. సో అలాంటి ఈ శారీని నేను ఇప్పుడు చూపించాలి కదా. సో ఇప్పుడు ఏంటి అంటే స్పేస్ సిల్క్ శారీస్. దీని సైనింగ్తోనే అమ్మాయిని కట్టిపడేస్తుంది. ఎందుకో తెలుసా? స్మూత్ ఉంటుంది, చాలా బాడీ హగ్గింగ్ ఉంటాయి, చూడడానికి చాలా క్లాసీ లుక్ వస్తుంది. దీని బ్లౌజ్ అయితే మగ్గం వర్క్ కూడా అవసరం లేదు, అంత బాగా డీటెయిలింగ్ ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. అసలు ఇలా ఫుల్ వర్క్తో ఎంబ్రాయిడింగ్తో చాలా ఎలిగెంట్గా సింపుల్గా కనిపిస్తుంది. దీనికి నేను బ్యాక్ అయితే రౌండ్ పెట్టుకున్నాను. తర్వాత ఇంకా అందరి దగ్గర ఒకేలా ఉంటాయి ఎందుకు అని చెప్పేసి దానికోసం ఇలా టాజల్స్ని నేను అటాచ్ చేశాను. దీనివల్ల ఈ శారీ 100కి 1000 టైమ్స్ ఎక్కువైంది అందం. ఈ శారీ డీటెయిల్స్ అయితే ఇలా స్పేస్ సిల్క్ శారీ, ప్యూర్ ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది, హీరోయిన్ లుక్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ శారీ చూసిద్దామా? వచ్చేసాను. ఇది నెక్స్ట్ శారీ. ఇది కూడా మీషోలోనే కొన్నాను. చాలా వరకు నా అవుట్ఫిట్స్ అన్నీ చూసుకొని ఏ షాపింగ్ మాల్లో, ఏ వైజాగ్లోనో, హైదరాబాద్లోనో ఎక్కడెక్కడో కొనేసాను అనుకుంటారు. లేదు, నేను అన్నీ కూడాను నాకు రీజనబుల్ ప్రైస్లో సెట్ అయ్యే మాత్రమే నేను తీసుకుంటాను. ఇది ఎందుకు ఈ కలర్ ఇందులో కనిపిస్తుందని నాకు తెలియదు, కానీ ఇదైతే మాత్రం పింక్ కలర్. పింక్ కలర్ అంటే కొంచెం డార్క్లో పింక్ కలర్, మీకు అక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది. దీనికైతే నేను ఇలా లేస్ అటాచ్ చేశాను. సెల్ఫ్ బ్లౌజే కర్వీ బార్డర్ పెట్టుకొని ఇలా పోట్ నెక్ ఇచ్చాను. ఇంకా బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి రౌండ్ మనకేంటి అంటే ఇవి ఉండాలి తోకలు. చాలా వరకు అందరు దానికి తోకలని అంటారు. బట్ ఈ శారీ విషయానికి వస్తే చాలా స్మూత్ ఉంటుంది, ఫాలింగ్ మెటీరియల్. మీకు కానీ నా శారీస్ నచ్చినట్టయితే అండర్ 1000, ఇదైతే మాత్రం ఒక 300, 400, 500 ఎంత ఉంటుందో నాకైతే తెలీదు. చాలా వరకు చాలా రోజులైంది. ఇట్లుంటుంది మరి. దీని క్లాత్ అయితే జార్జెట్, చాలా బాగా స్మూత్గా ఉంటుంది. ఇన్ని రోజులు ఎందుకు అక్క చెప్పలేదు అంటే ఎవరు తెలుసు, నేను యూట్యూబ్ చేస్తానని, సో అందుకే చెప్పలేదు. ఇప్పుడైతే ఫన్నీగా హ్యాపీగా అన్నీ కూడాను డీటెయిల్స్ మీరు హ్యాపీగా తెలుసుకోవచ్చు. అక్క ఏం చేస్తుంది, అక్క ఏం కొనుక్కుంటుంది అనేది. సో దీన్నైతే ఇలా వేర్ చేస్తే ఫ్యాన్సీగా హీరోయిన్ లుక్ మాత్రం మీకు పక్క వస్తుంది. కాలేజ్ గర్ల్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. పట్టు చీరలు కట్టడానికి చాలా టైం ఉంది, బట్ అంతవరకు ఇలాంటి ఫ్యాన్సీ శారీని వేర్ చేయండి. అప్పుడే మీకు ఒక లుక్ వస్తుంది, క్రేజ్ వస్తుంది, ఇంకొంచెం కట్టుకోవాలని ఆశ వస్తుంది. ఇదన్నమాట ఈ శారీ విషయానికి వస్తే. ఈ శారీ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి నా లింక్ త్రోగా పర్చేస్ చేసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్లాత్ అక్కలానే మీరు కూడా కనిపిస్తారు. ఇలాంటి క్లాత్తో మీరు కూడాను పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ నా లింక్ ఓపెన్ చేసి వేరెవరి లింక్ అయినా కాపీ చేశారనుకోండి, శారీ డ్యామేజ్ వచ్చింది, క్లాత్ డ్యామేజ్ వచ్చింది అలాంటివి నాకు చెప్పొద్దు. ఓకే, మీషో ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను రివ్యూ ఇవ్వడానికి 100% నేను ట్రై చేస్తాను. వాటిని మీరు నా లింక్ త్రోగా వెళ్తే నా అలాంటివి వస్తుంది. ఇంకొక శారీ ఏంటంటే గోల్డెన్ శారీ ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. చాలా వరకు నాకు అందరూ అడిగారు. ఆ జ్యువెలరీ డీటెయిల్స్ అయితే మాత్రం నేను ఇవ్వగలను. ఈ శారీ విషయానికి వస్తే అది బ్లౌజ్ మాత్రం చాలా బాగా సైన్ వస్తుంది చూడండి. దీన్ని నేను ఎక్స్ట్రాగా అటాచ్ చేసుకున్నాను. మనం ఎప్పుడు దేంట్లో అయినా ట్రెండ్లో ఉండాలి. దిస్ ఈజ్ థర్డ్ అవుట్ఫిట్.
ఎస్, ఈరోజు నేను ఫైవ్ ప్రోడక్ట్స్ గురించి నేను చెప్తాను. అందులో ఇది గోల్డెన్ సారీ. ఈ ఒక గోల్డెన్ సారీ ఉంటే ఏ మ్యారేజెస్కైనా దేనికైనా కానీ హైలైట్ అయిపోవచ్చు. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసరికి క్రష్ స్పేస్ సిల్క్. దీనికి నేను ఈ విధంగా డిజైనింగ్ ఇచ్చుకున్నాను. దీనికి హైలైట్ అంతా కూడాను ఈ లేస్ బార్డర్. బ్లౌజ్ అయితే నేను ఇలా ఈ స్కాలప్ బార్డర్తో ఇలా ఇచ్చాను. దీనికి ఈ లేస్ ఉంది, సేమ్ మగ్గం వర్క్ లేస్ ఎలా ఉంటుందో, వేయించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. దీని ప్రైస్ ఓన్లీ 600. ఎస్, 600. వెనకాలకి మన డిజైనింగ్ అయితే మాత్రం మారదు. దేనికైనా కానీ ఒక యూనిక్ లుక్ ఉండాలి. యూనిక్ లుక్ ఉండాలి, ఇంకా కట్టుకుంటూ బాడీ హగ్గింగ్ ఉండాలి. గర్ల్స్ మెయిన్గా ఎక్కువగా క్యాప్చర్ చేయాల్సింది ఏంటంటే శారీ ఫ్యాబ్రిక్. అది ఎంత స్మూత్గా ఉంటే మీరు అంత అందంగా ఉండొచ్చు. లుక్ అట్ దిస్. ఈ శారీ కట్టుకుంటే చాలా లుక్ అనేది హైలైట్ అయిపోద్ది అందరు శారీస్లోకి. అంత బాగా దీని నుండి లైటింగ్ వస్తుంది ఈ శారీ ఫ్యాబ్రిక్. దీనికి ఉన్న ట్రెండ్ అలాంటిది. మీషో కాదు, ఇన్స్టాగ్రామ్ కాదు, యూట్యూబ్ ఆల్సో మొత్తం షేక్ చేసి పడేసిన శారీస్లో ఇది మెయిన్. ఎలా ఉందో మీరే చెప్పండి. దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా శారీ లింక్ త్రోగా వెళ్తే మీరు కూడా సేమ్ శారీని మీరు తీసుకోవచ్చు. బ్లౌజ్ అనేది సింపుల్గా కుట్టించుకోండి. దానికి ఏదో ఒక హైలైట్ చేస్తేనే దానికి అందం ఇంకొంచెం బాగుంటుంది. ఇది నా శారీ డీటెయిల్స్. ఇంకా ఫోర్త్ ప్రోడక్ట్ కర్చీఫ్స్. ప్రతి ఒక్క అమ్మాయికి కర్చీఫ్స్ కూడా చాలా అవసరం. నార్మల్గా బయట కొనేవి ఏంటంటే చాలా ప్లెయిన్గా చాలా థిన్గా ఉంటాయి, లాంగింగ్ అనేది ఎక్కువ రాదు. ఇవైతే మాత్రం చాలా స్మూత్ ఉంటున్నాయి, చాలా బాగా ఎక్కువ రోజులు వస్తున్నాయి. వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఫిఫ్త్ ప్రోడక్ట్ ఏంటో తెలుసా? టంటడా, ఇదే మన ఫిఫ్త్ ప్రోడక్ట్. ఇది ట్రీ అన్నమాట. ఇది నీరు పోసుకోవడానికి బద్ధకమైన వాళ్ళు, అందం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు, ఒక రిచ్ లుక్ కావాలి అనుకుంటే ఇలాంటి ప్లాస్టిక్ వాటిని మనం మీషోలో పర్చేస్ చేయొచ్చు. ఇది స్టాండ్, ఈ రాయిలు, ఇవన్నీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. వీటి ఫుల్ డీటెయిలింగ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మీకు ఎలాంటి ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటున్నారు, కాలేజ్ గర్ల్స్ ఇంకా ఏజ్డ్ పర్సన్స్ అందరికీ కూడా యూజ్ అయ్యే మంచి మంచి ప్రోడక్ట్స్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను. ప్రజెంట్ అయితే దీని లింకు వేరువేరుగా కొనుక్కోవాలి. ఇంటికి ఇలాంటివి ఉంటే కొంచెం ఎలిగెంట్ లుక్ వస్తుంది, గ్రాండ్ కనిపిస్తుంది. ఈ సారీ విషయానికి వస్తే మెరిసిపోతారు. ఇది ఈరోజు అప్డేట్స్, మీషో ప్రోడక్ట్స్ లింక్. సో ఇంకో వ్లాగ్తో మరికొన్ని వీడియోస్తో మళ్ళీ వస్తాను. అంతవరకు జాన్ ఐటెం పిల్ల ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.